నీ చేతిలో ఉన్న మెమోలో ఎఫ్ అని ఉందా? అది చూసి సమాజం నిన్ను ఫెయిల్యూర్ అని ముద్ర వేసిందా? నీ ఫ్రెండ్స్ అందరూ జాబ్స్ చేసుకుంటూ సెటిల్ అయిపోతే, నువ్వు ఇంకా ఎగ్జామ్స్ రాస్తూ కాలేజీ మెట్లు ఎక్కుతున్నావా? అవమానంగా ఉంది కదూ! కానీ ఒక నిజం చెప్పనా? ఈరోజు నీకు ఒక కథ చెప్తాను. కాదు, కాదు, కాదు. ఒక నిజం చెప్తాను. నా క్లాస్‌మేట్ ఒక అమ్మాయి ఉండేది. తనకి 1 కాదు, 2 కాదు, చేతిలో ఉన్న వేళ్ళు సరిపోనన్ని బ్యాక్‌లాగ్స్. కాలేజీ మొత్తం తనని చూసి నవ్వింది. లెక్చరర్స్ నీ వల్ల కాదు, చదువు మానే అన్నారు. ఇంటి పక్కన వాళ్ళు ఈ అమ్మాయికి భవిష్యత్తు లేదు అని తీర్పిచ్చేశారు. ఆ టైంలో తను ఏం చేసిందో తెలుసా? గదిలో కూర్చొని ఏడ్చింది. డిప్రెషన్‌లోకి వెళ్ళింది. కానీ తను ఆ అవమానాన్ని తన గుండెల్లో ఇంధనం, ఫ్యూయల్ లాగా మార్చుకుంది. అందరూ నిద్రపోతున్నప్పుడు తను మేల్కొంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తను యుద్ధం చేసింది. తన లక్ష్యం కేవలం పాస్ అవ్వడం కాదు, తనని తక్కువ చేసిన వాళ్ళ నోర్లు మూయించడం. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ రాసింది. గివ్ అప్ ఇవ్వడం అనేది తన డిక్షనరీలోనే లేదు. ఫలితం ఏమయ్యింది? ఈరోజు తను వాళ్ళందరికంటే మంచి పొజిషన్‌లో, ఒక మంచి జాబ్‌లో తలెత్తుకొని నిలబడింది. ఎవరైతే తనని చూసి నవ్వారో, ఈరోజు వాళ్ళే తన అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేసేలా ఎదిగింది. గుర్తుపెట్టుకోండి, ఒక్క పేపర్ ముక్క నీ జీవితాన్ని నిర్ణయించలేదు. నీ సర్టిఫికేట్‌లో మార్కులు తక్కువ ఉండొచ్చు, కానీ నీ సంకల్పంలో బలం తక్కువ ఉండకూడదు. నువ్వు ఎప్పుడు పాస్ అయ్యావన్నది ముఖ్యం కాదు, ఎక్కడ నిలబడ్డావన్నదే ముఖ్యం. లే, ఆ పేపర్ ముక్కని కాదు, నీ తలరాతని మార్చుకో. నీ కథ ఇంకా అయిపోలేదు. సబ్స్క్రైబ్ రెయినీ కోట్స్. ధన్యవాదాలు.